హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఎలా ఉన్నారు అందరూ? అండ్ చాలా చాలా మంత్స్ తర్వాత ఇట్లా లైవ్కి రావడం అండ్ అంటే లైక్ ఎప్పుడైనా ఒక రోజు టైం తీసుకుని మీ అందరితో ఇట్లా మాట్లాడాలని అనుకున్నా. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా కలిసి వస్తుందని నేను అనుకోలేదు. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ కి. అండ్ ఏది చేసినా అంటే నేను ఏది చేసినా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆర్ బిగ్ ఎనీథింగ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. బికాజ్ అలాంటివే నాకు లైక్ అలాంటి పాజిటివ్ వైబే నన్ను లైక్ ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఫీల్ ని తీసుకొని వస్తుంది. రాధా హాయ్. ఓకే సరే, మీకు ఏమైనా అడగాలని ఉంటే ఏమైనా తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ ఏమైనా అడగండి, సో దట్ నేను ఆన్సర్ చేస్తాను. కొత్త సీరియల్ ఎప్పుడు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఐడియా లేదు. బట్ ష్యూర్ గా అంటే లాస్ట్ టైం లాగా అంటే మీ అందరికి డిసప్పాయింట్ కాకుండా ఏదైనా మంచి స్టోరీ వస్తే చేద్దామని వెయిట్ చేస్తున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఎలా ఉన్నారు అందరూ? అండ్ చాలా చాలా మంత్స్ తర్వాత ఇట్లా లైవ్కి రావడం అండ్ అంటే లైక్ ఎప్పుడైనా ఒక రోజు టైం తీసుకుని మీ అందరితో ఇట్లా మాట్లాడాలని అనుకున్నా. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా కలిసి వస్తుందని నేను అనుకోలేదు. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ కి. అండ్ ఏది చేసినా అంటే నేను ఏది చేసినా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆర్ బిగ్ ఎనీథింగ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. బికాజ్ అలాంటివే నాకు లైక్ అలాంటి పాజిటివ్ వైబే నన్ను లైక్ ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఫీల్ ని తీసుకొని వస్తుంది. రాధా హాయ్. ఓకే సరే, మీకు ఏమైనా అడగాలని ఉంటే ఏమైనా తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ ఏమైనా అడగండి, సో దట్ నేను ఆన్సర్ చేస్తాను. కొత్త సీరియల్ ఎప్పుడు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఐడియా లేదు. బట్ ష్యూర్ గా అంటే లాస్ట్ టైం లాగా అంటే మీ అందరికి డిసప్పాయింట్ కాకుండా ఏదైనా మంచి స్టోరీ వస్తే చేద్దామని వెయిట్ చేస్తున్నాను.